ధైర్యం వల్ల లాభం. చందమామ కథ. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రేతకర్మలు చేయించేవాడు. ఆయన చాలా ధైర్యశాలి. దుర్మరణాల పాలైన వారికి కూడా దహన సంస్కారాలు చేయించేవాడు. ఎక్కడన్నా మనుషులు హత్య చేయబడినా, ఉరిపోసుకుని చచ్చినా దహన సంస్కారాలు చేయటానికి ఈ బ్రాహ్మణ్ణే పిలిచేవారు. ఎందుకంటే అలాంటి సవాలుకు సంస్కారం జరిపించడానికి మామూలు బ్రాహ్మణులు భయపడేవారు. బలవంతపు చావు చచ్చిన వాళ్ళు దయ్యాలై బతుకున్న వాళ్ళను బాధిస్తారని అందరూ నమ్మేవారు. ఈ ప్రేతకర్మలు చేయించే బ్రాహ్మణ్ణి ఒకసారి 7-8 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం వాళ్ళు పిలిచారు. అక్కడ బ్రాహ్మడు తన పని పూర్తి చేసేసరికి చీకటి పడిపోయింది. ఈ చీకట్లో మీ ఊరు వెళ్ళవద్దు, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం వెళ్ళవచ్చు అన్నారు గ్రామస్తులు. ఎందుకు? భోజనం వేళకు ఇల్లు చేరిపోతాను అన్నాడు బ్రాహ్మడు. మరేం లేదు, మా ఊరికి మీ ఊరికి మధ్య ఉండే శ్మశానంలో దయ్యాలున్నాయట. అవి రాత్రివేళ ప్రయాణికులను పట్టుకుని నానా తిప్పలు పెడతాయట అన్నారు గ్రామస్తులు. బ్రాహ్మడు విరగబడి నవ్వుతూ, దయ్యాలు భూతాలు నన్నేం చేస్తాయి? నేను ఈ రాత్రికి ఇల్లు చేరాలి అంటూ బయలుదేరాడు. వెన్నెల రాత్రి, ఆకాశం నిర్మలంగా కూడా ఉన్నది. అందుచేత బ్రాహ్మడు మరింత నిశ్చింతగా నడకసాగించాడు. దాదాపు సగం దారి నడిచాక ఆయనకు ఒక పూరుపాక కనబడింది. అందులో ఎవరూ లేరని మొదట అనుకున్నాడు. కానీ పరీక్షగా చూస్తే ఎవరో ఆడది పాక ముందు నీడలో నిలబడి కనిపించింది. ఆమె ఇంటికేసి తిరిగి ఉండి బ్రాహ్మడు సమీపించినా కూడా ఆయన కేసి తిరగలేదు. ఇది ఏ మొగుడుతోనో అత్తగారితోనో దెబ్బలాడి ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చి ఉంటుంది. తెల్లవారే లోపల ఏ నూతులోనో గోతులోనో దూకి ప్రాణాలు తీసుకుంటుంది. ఇటువంటి వాళ్లకు చాలామందికి దహనాలు నా చేతి మీదుగా చేయించాను. ఈ పిల్లకు కాస్త బుద్ధి చెప్పి ఇంటికి పంపేయాలి అనుకున్నాడు బ్రాహ్మడు. ఎవరివే నువ్వు? నిర్భాగ్యురాలా, ఈ వేళప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వెవరో, నీకు వచ్చిన కష్టమేమిటో దాచకుండా నాతో చెప్పు. నేనెవరికీ చెప్పనులే. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మీ ఇంటికి చేర్చుతాను కూడా అన్నాడు బ్రాహ్మడు ఆ మనిషితో. ఆమె అప్పటికీ వెనక తిరగక, ఊళ్ళో వాళ్ళ విషయాలన్నీ నీకెందుకు, నీ దారి నువ్వు పోరాదు అన్నది అమర్యాదగా. ఆ మనిషి ఒక అంతటి దారికి వచ్చే రకంగా లేదనుకుని బ్రాహ్మడు, అడిగిన మాత్రాన అంత గింజుకుంటావే? ఈ వేళ్లప్పుడు నిన్నిలా విడిచి నా దారిని పోవాలంటే నా అంతరాత్మ ఒప్పుతుందా? మీది ఏ గ్రామమో చెప్పు, కనీసం నీ పేరైనా చెప్పు. లేదు, మీ వాళ్ళెవరో చెప్తే వాళ్లకు కబురు అందిస్తాను, వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు అన్నాడు. మంచిగా వెళ్ళవన్నమాట, నిన్ను పట్టుతాను, కాచుకో అంటూ ఆమె వెనక తిరిగింది. ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయి నుద్దలాగా ఉన్నది. ఆమె తప్పక దెయ్యమే అయి ఉండాలని బ్రాహ్మణుడు గ్రహించాడు. ఆయనకు దడ ప్రారంభమైంది. కానీ ధైర్యం కలవాడని తనకున్న ఖ్యాతిని కాపాడుకోగలందులకు ఆయన తన భయాన్ని తొక్కిపెట్టి, నన్ను పడతావా? ఏది పట్టు? దయ్యం పట్టాలని నేనెంతో కాలంగా ఎదురుచూస్తున్నాను అంటూ పెద్దగా నవ్వాడు. దయ్యం జుట్టు విదిరించుకుని నాలుగు బయటికి చాచింది. బ్రాహ్మణుడికి భయం చాలా భాగం తగ్గిపోయింది. దయ్యాలు నీకన్నా రెట్టింపు పొడుగున నాలుకలు చాచటం నేనెరుగుదును అన్నాడాయన దయ్యంతో. దయ్యం ఈ మాటకు చిన్నబోయినట్టు కనబడి నాలుక లోపలికి తీసుకుని నోటి నుంచి చెవుల నుంచి రక్తం కార్చసాగింది. లాభం లేదే అమ్మాయి, నీకన్నా చాలా భయంకరంగా రక్తం కార్చిన శవాలను నేను చాలా చూశాను. నువ్వు ఒట్టి చేతకాని దయ్యంలా కనిపిస్తున్నావు అన్నాడు బ్రాహ్మడు. దయ్యం నిరుత్సాహపడిపోయి, అవునండి, మీకు నిజం చెప్పేస్తాను, నాకు అనుభవం లేదు. రేపు ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక ఆడపిల్ల దయ్యాన్ని నేను ఈ ఆత్మహత్య ఎలా జరిగించాలా అని తెగ ఆలోచిస్తున్నాను. మీ దారిని మీరు వెళ్ళినట్లయితే నేను నిశ్చింతగా ఆలోచిస్తాను అని బ్రాహ్మణ్ణి బతిమాలింది. ఓసి నీ కడుపుడక అని బ్రాహ్మణుడు తన మనసులో అనుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న పిల్ల మీద జాలిపడ్డాడు. ఆయన పైకి దయ్యం మీద సానుభూతి నటిస్తూ, బతికున్న దయ్యాన్ని నేను ఇంతవరకు చూడలేదమ్మాయి, పాపం ఆ పిల్ల ఎవరో అన్నాడు. ఆ కనిపించే గ్రామంలో తూర్పు వైపున ఉండే వడ్రంగి వాళ్ళ కోడలు అన్నది దయ్యం. నిజంగానా? పాపం ఆ పిల్లకేం కష్టం వచ్చిందో అన్నాడు బ్రాహ్మడు. ఇంకేం రావాలి, అత్త కోరింటికం పెట్టి దాని ప్రాణం కొరికేస్తుంది. ఇంకేం, నీకు శ్రమ లేదన్నమాట, జరగవలసిందేదో అత్త చేతి మీదుగానే జరిగిపోతుంది అన్నాడు బ్రాహ్మడు. అది అంత తేలికనుకుంటున్నారా? నేను ఎంతో శ్రమపడి పథకం ఆలోచించాలి. ఆలోచించాను కూడా అన్నది దయ్యం. బేష్, నీ పథకం పారేనా అన్నాడు బ్రాహ్మడు. ఎందుకు పారదు? రేపు ఆ అత్త నోమున వస్తున్నది. బుట్టెడు అరటిపళ్ళు తెప్పించింది ముత్తైదులకు తాంబూలాల్లో పెట్టి ఇవ్వడానికి. ఈ రాత్రి ఆ బుట్టను అటక మీద దాచేస్తాను.
అప్పుడు ఆ అత్త కోడల్ని నానా తిట్టులో తిడుతుంది. ఏ పాపం ఎరగని కోడలు కాస్త ఆత్మహత్య చేసుకుంటుంది అంటూ దెయ్యం అమాయకంగా రహస్యం బయటపెట్టేసింది. ఓసి నీ కడుపుడక అని బ్రాహ్మణుడు తనలో మళ్ళీ అనుకుని పైకి దయ్యంతో బాగుంది బాగుంది, ఇక నేను కదలాలి, కాలాతీతమైపోతున్నది, వస్తా అంటూ తన గ్రామానికి బయలుదేరాడు. ఆయన ఆ రాత్రి ఇల్లు చేరి భోజనం చేసి పడుకుని తెల్లవారుతూనే లేచి తూర్పు వైపున ఉండే వడ్రంగరింటికి వెళ్ళాడు. ఆయన ఇంటి బయట ఉండగానే లోపల నుంచి పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మడు చల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి ఇంటావిడ ఇల్లెగిరిపోయేటట్లు కోడల మీద అరుస్తున్నది. కోడలు నడవలో ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏమిటర్రా ఈ సందడి అంటూ బ్రాహ్మడు లోపలికి వచ్చాడు. ఈ తప్పుడు దానితో వేగ లేకుండా ఉన్నాను బాబుగారు. నా చేత్తో నేను ఇక్కడ పెట్టిన పళ్ళబుట్ట మాయమైంది. గర్భాతృపుది అన్నీ తినేసింది. నేను ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చిమొద్దునా అన్నది అత్త గుక్క తిప్పుకోకుండా. ఎందుకమ్మా అంతగా హైరాణ పడిపోతావు? నీ పళ్ళబుట్ట అటక మీద ఉన్నది అన్నాడు బ్రాహ్మడు. ఇక్కడ పెట్టిన పళ్ళు అటక మీదకి వాటంతటవి పోతాయిటండి. అదే పెట్టాలి, లేదా ఎవరి చేతనన్నా పెట్టించాలి అంటూ అత్త కోడలికేసి కొరకొరా చూసింది. ముందు అటక మీద చూడవమ్మా, ఆ పళ్ళబుట్ట అక్కడ ఉన్నది లేనిది నన్ను కూడా రూఢి చేసుకొని అన్నాడు బ్రాహ్మడు. అటక మీద అరటిపళ్ళ బుట్ట ఉండనే ఉన్నది. అయితే ఆ దయ్యం చెప్పిన మాట నిజమేనన్నమాట అన్నాడు బ్రాహ్మడు. దయ్యమేమిటండోయ్ అన్నది అత్త అనుమానంగా. బ్రాహ్మడు తనకు దయ్యం కనిపించి తనతో మాట్లాడడం గురించి చెప్పాడు. అత్త ఆ బ్రాహ్మణి ధైర్యానికి ఆశ్చర్యపడింది. కోడలు ఏడవటం మానేసి చిన్నగా నవ్వు ఆరంభించింది. తన కృషి ఫలిస్తుందని గ్రహించి బ్రాహ్మడు అత్తతో, చూశావటమ్మా, ఇవాళ నీ కోడలి ఆత్మహత్య వెంట్రుక వాసిలో తెప్పింది. కానీ నీ బుద్ధి మార్చుకోకపోతే ఆ పిల్ల ఏదో ఒక రోజున తన ప్రాణం తీసుకుంటుంది. ఆ తరువాత నీ పాటలు పగవాడికి కూడా వద్దనేటట్టుంటాయి. తర్వాత నీ ఇష్టం అన్నాడు. అత్త కోడలకేసి తిరిగి, నా పరువు నట్టేటి కలపకే నా తల్లి, నీకు చందమామ కావాలన్నా తెచ్చి ఇస్తాను. ఆ గాయిత్యాలు మాత్రం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఇక ఆ కోడలికి అత్త ఆరడి ఉండబోదని రూఢీ చేసుకుని బ్రాహ్మడు తన ఇంటికి చక్కా పోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.